మనం హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడ రూమ్కి వచ్చేసినాం. రూమ్కి వచ్చేసేటాలకు 2 అయింది. ఇంక అట్లే లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చినాం. 4 అవుతుంది. మార్నింగ్ అంతా హాస్పిటల్ వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం అనేది డైరెక్ట్ కాళహస్త్రికి వెళ్తాం. కాళహస్త్రిలో టెంపుల్ దర్శనం చేసుకొని హైదరాబాద్ బస్సు ఉంటే బస్సు ఎక్కాలి లేదా ట్రైన్. ఈరోజు 4th డే. ఇంకా ఓం నమః శివాయ అని ఉంటుంది అంతేగాని ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ వచ్చేసిందో ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడంతా పుష్కరాలు జరుగుతాయి. బుడద ఉంటాయి. దేవుళ్ళని ముంచుతారు. ఇన్నే అందులో మేము మునగాలి. కారు ఈ పక్కకి ఆపేసి లెఫ్ట్ కొట్టు అక్కడ పార్కింగ్. పైకి ఇట్లకెళ్ళి వచ్చి నచ్చుకుంటే వాళ్ళు ఆ పైన వచ్చి మామూలునే. అదే కార్లు అక్కడ ఆపే. ఇప్పుడే కాళహస్త్రి దర్శనం అయింది. సూపర్ అంటే సూపర్గా అయింది. దేవుడిది మంచిగా దర్శనం అయింది. కొద్దిసేపు మా వెనక ఇంకొక 10-15 మంది ఉన్నారు అంతే, మూసేసారు. లేకపోతే మళ్ళీ ఒక 1 అవర్ దాకా కావాల్సిండే. రాజగోపురం కాళహస్త్రి టెంపుల్ అది అక్కడ ఆ పైన బాగా అయింది దర్శనం. ఇంకా ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్ బస్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. ఆ బస్ చూసుకొని మనం స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ మొత్తం కంప్లీట్ అయింది ఈరోజు ట్రిప్ డే 4లో. ఇప్పుడు బస్కి వెళ్దాం అనుకున్నా కానీ మిస్ అయ్యి ఇప్పుడు ట్రైన్కి వెళ్తున్నా. ఏది ఉన్నట్లే వెళ్తాను. అయితే ఏది రేణిగుంటకి వెళ్ళి కాచిగూడ ట్రైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:55కి ట్రైన్ ఉంది. కాచిగూడ ఎక్స్ప్రెస్ 7:20కి అరైవల్ టైం చూపిస్తుంది. ఈ నుంచి 1/2 అవర్ జర్నీ ఉంది. 26 కిలోమీటర్స్. కిరణ్ భయ్య నువ్వు ఏం చేస్తావు తెలీదు, ఆడ ఆ టైం కల్లా ఉండిపోవాలి. 20 నిమిషాలు అది 20 నిమిషాల 30 మినిట్స్ చూపిస్తుంది. 20 మినిట్స్లో ఉంటావు. రైట్. యాక్చువల్లీ 7:30 కల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉండాలి. బట్ మనోడు కార్లోనే బస్ టికెట్ బుక్ చేసారు. 8 అవుతుంది. మళ్ళీ తిరుపతి వచ్చి బస్ ఎక్కుతున్నప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ బస్ టికెట్ బుక్ చేసిండు. టైర్డ్ వచ్చేసి ఫైనల్లీ వెళ్ళిపోతున్నా. మరి బ్రో కిరణ్ బ్రో బాయ్. మళ్ళీ బళ్ళారిలో కలుస్తా. మళ్ళీ కర్ణాటక వచ్చినప్పుడు మీట్ అవుతా అన్నారు. దాని రైట్ నౌ బస్ బుక్ చేస్తాడు. ఇమ్మీడియట్గా బస్కి వెళ్తాం. సాయి ట్రిప్ ఎట్లుందా? మంచిగా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కర్ణాటక వచ్చినప్పుడు హంపీకి అట్లా మన బస్ వచ్చింది. రోడ్ క్రాస్ చేయాలి. రైట్ డైరెక్ట్ హైదరాబాద్ నైట్ జర్నీ. అనుకోకుండా ట్రైన్కి వెళ్ళాల్సింది బస్కి వెళ్తున్నాం. అలా ఉంటుంది. బాయ్. ఇదే మనం బుక్ చేసుకున్న కామాక్షి ట్రైన్, కామాక్షి బస్సు. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇదే మన కామాక్షి ట్రావెల్స్. ఇప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బండి స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే బ్లడ్ ఇచ్చాం కదా, దానికని ట్రైన్ వద్దు రిస్క్ అని మన వాళ్ళు టికెట్ బుక్ చేశారు. కానీ బస్ బాగుంది, మంచిగా. పైన స్లీపర్, కిందనేమో బేబీ బస్ అంటే బ్యాక్ సీట్ బస్. మంచిగా ఫైనల్ ఇంకా ప్రశాంతంగా పనుకుంటే. ఏసీ పడదు మనకి ఆల్మోస్ట్, కానీ బెడ్షీట్ ఇచ్చిండు. స్లీప్ అవుట్ ఫుల్గా. పొద్దున డైరెక్ట్ 8కి లేస్తాం. 7కి 7:30
గ్యాప్లో లేస్తాం. అప్పటిదానికి ఇంకా నో ప్రాబ్లం. 4 days ట్రిప్ కంప్లీట్. నెక్స్ట్ టైం బైక్ మీద ట్రై చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తారు. మీరందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసి నన్ను లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.